పొలిటికల్ పార్టీస్లో ఎక్కడైతే ఓట్లు ఎక్కువగా ఉన్నాయో ఆ ఓట్లు చీల్చడానికి మాత్రమే నువ్వు నా ముఖానికి పాలిటిక్స్ ఎందుకు అని అన్నాడు కదా, నా ముఖానికి పాలిటిక్సే అవసరం. ఇప్పుడు చాలామంది క్వశ్చన్ అడుగుతారు, నాకు పెళ్ళి అయితే ఎందుకు కాకపోతే ఎందుకు. అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు నీకు ఒక పార్టీ దగ్గర నుంచి కొంత డబ్బు ముట్టింది, ఇప్పుడు ఆడ పెడుతుర్రు దీనికోసం వాళ్ళ ఫాదర్ని కూడా తాగిపించి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి వీడియోలు తీపిచ్చి చేయండి, ఎవడు కొట్టకుండా ఉంటాడు. ఇప్పుడు నేనే చూస్తున్నా. ఇగో అక్కనే చూడండి, ఓడిపోతున్నావు అందరూ జనాలు ఇలా అంటున్నారు అని చెప్పి ఆమె చెప్తుంది. నెక్స్ట్ ఓడిపోతున్నాను నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం శిరీషతో ఉన్నాము. శిరీష అంటే ఎవరనుకుంటున్నారేమో, అదేనండి మన బర్రెలక్క. సో ప్రస్తుతం బర్రెలక్క ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే శిరీష. నమస్తే అక్క. ఎట్లా శిరీష? బాగున్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రజెంట్ కాలేజ్ చూసుకుంటూ అక్కడ ఊర్లో ఏమన్నా పనులు ఉంటే చూసుకుంటున్నా. ఓకే శిరీష, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలు? మాది నాగర్ కర్నూలు డిస్టిక్, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, పెద్దకొత్తపల్లి మండలం. సో అక్కడే ఉంటాం మేము. అంటే అక్కడే పుట్టి పెరిగి మొత్తం నీ స్కూలింగ్ అంతా అక్కడే అయిపోయింది? అక్కడే. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు కాలేజ్ చేసుకుంటున్నా, ప్రాక్టికల్స్ అట్లా ఉన్నాయి కదా, సో ఇవి చూసుకుంటున్నా. ఓకే, అయితే నీకు సోషల్ మీడియా అంటే ఇష్టం, ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటావు? సోషల్ మీడియా అంటే అంత ఇష్టం ఏమి ఉండదు, కానీ ఇక అందరి లెక్క నేను చేయాలన్నట్టుగా రీల్స్ చేస్తుంటాను. ఓకే, అంటే నీకు ఫేమ్ అంటే ఇష్టం, శిరీష అంటే ఎవరు ఏంటి తెలుసుకోవాలి అందరూ అని అనిపిస్తుంటుందా? అట్లా ఏమనిపించదు. నేనేమనుకుంటా అంటే ఫేమ్ అవ్వడం కోసమే పనులు చేయను, మనం చేసే పని ఫేమ్ అవ్వాలి, కానీ మనం ఫేమస్ అవ్వడం కోసమే స్పెషల్గా టైం కేటాయించి అట్లా ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, అంటే నీకు ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా మరి? ఇంట్రెస్ట్. పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చావు అసలు, ఏంతో వచ్చావు? అంటే పాలిటిక్స్ అంటే నాకు అప్పుడు అంతకు ముందు వరకు ఎలక్షన్లో మొన్న నిలబడ్డగా అసెంబ్లీ ఎన్నికలు, అంతకు ముందు వరకు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ తర్వాత ఇంకా కొంచెం అప్పుడు నిరుద్యోగుల నోటిఫికేషన్స్ అట్లా ఇక ఇదంతా కాదు, ఏదో ఒకటి చేయాలి అంటే ఇలా పొలిటికల్ పరంగా చేస్తేనే మనం ఏదైనా గట్టిగా ఉంటుంది అనేసి ఇక నిలబడి ఇంకా. సో తర్వాత పొలిటికల్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోయినా. ఓకే, పొలిటికల్లో ఉన్నప్పుడు నీకు ఎవరెవరు సపోర్ట్ చేశారు, ఎలా సపోర్ట్ ఉంది నీకు అసలు? సపోర్ట్ ఫస్ట్ నిలబడడానికంటే ముందు కూడా నేను వేస్తా అని కొంతమందిని అడిగిన అనమాట, జనాలను అడిగినప్పుడు కూడా వాళ్ళు వద్దు, ఎందుకు అవన్నీ చిన్న ఏజ్లో, ఒక ఏజు పిల్లలు పుట్టి ఒక 10 to 10th ఇంటర్ అయిపోయిన తర్వాత వేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఎందుకు నీకు ఇవన్నీ వద్దు అని అన్నారు. ఇక తర్వాత వేసిన, ఇక ఎవరేం చెప్పినా నేను వినను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. తర్వాత నామినేషన్ వేసిన తర్వాత ఎవరైతే వద్దన్నారో వాళ్ళే సపోర్ట్ చేసిర్రు ఇంకా. సో చాలామంది జేడీ సార్, కంచె ఐలయ్య సార్, మల్లాడి సార్, సో చాలామంది కొన్ని లక్షల మంది సపోర్ట్ చేసిరు. డైరెక్ట్గా కొంచెం మంది వచ్చి సపోర్ట్ చేస్తే, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, సోషల్ మీడియా పరంగా కొన్ని కోట్ల మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. అయితే నువ్వు పాలిటిక్స్లోకి రావడానికి ఒక రాజకీయ పార్టీ కారణమా, లేకపోతే నువ్వు అనుకున్న ఏం కారణమా, అసలు ఎందుకు వచ్చావు? ఈ రాజకీయ పార్టీలు అంటే అంతకుముందు రాజకీయం గురించి నాకు అంత తెలియదు, సో నాకు అంత ఇష్టం కూడా ఉండేది కాదు ఒకప్పుడు. అలాంటప్పుడు నాకు రాజకీయ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తాయి, ఎవరు సపోర్ట్ చేయలే, నా ఎయిమే రావాలనిపించింది. అయితే ఒక వాదన ఏంటంటే, నువ్వు పొలిటికల్ పార్టీస్లో ఎక్కడైతే ఓట్లు ఎక్కువగా ఉన్నాయో ఆ ఓట్లు చీల్చడానికి మాత్రమే నువ్వు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డావని అంటున్నారు. ఇక అంటారు, ఇక ఎవరికి నచ్చింది వాళ్ళు అంటారు. ఇక మనం ఏమందనేది ఇక నాకు తెలియాలి నేను ఎందుకు వచ్చినా అనేది, ఇక జనాలకు చెప్పాలి నేను ఈ విధంగా వచ్చినాను. కానీ ఏ పొలిటికల్ పార్టీ అవన్నీ నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. మరి ఓడిపోయిన తర్వాత ఏమనిపించింది అసలు నీకు? ఇక డబ్బే గెలిచింది అనిపించింది. అయితే నువ్వు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు నీకు ఒక పార్టీ దగ్గర నుంచి కొంత డబ్బు ముట్టింది, అందువల్లే నువ్వు బ్యాక్ స్టెప్ వేసినావు అని చెప్పి అంటున్నారు, అది నిజమేనా? అసలు నేను బ్యాక్ స్టెప్ వేడేసిన, అసలు ఓడిపోవడానికి కారణం ఓడిపోవడానికి కారణం డబ్బు తీసుకుంది, అది ఇది ఫేక్ న్యూస్.
ప్రూఫ్స్ ఏడు ఉన్నాయి చూపియమనండి. మరి డబ్బు తీసుకుంటే ప్రూఫ్స్ అనేవి ఉంటాయి కదా. నేను ఎలాంటి డబ్బు తీసుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. నేను నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసుకోవడానికి ముందు వరకు ఈ ప్రచారంలో ఎంత డబ్బు వచ్చిందో అంతకు 10 ఎక్కువ వచ్చేది కదా విత్డ్రా చేసుకుంటే. కొన్ని కోట్ల డబ్బులు నాకు ఇస్తామన్నారు. అదే డబ్బు మీద అంత ఆశ ఉంటే నేను తీసుకొని సైలెంట్గా విత్డ్రా చేసుకుంటే గట్టిగా నెల రోజులు తిడతారేమో, తర్వాత అందరు సైలెంట్ అయిపోతారు ఎవరి పనులు వాళ్ళకు. కానీ నేను విత్డ్రా చేసుకోవాలనుకోలేదు, నాకు డబ్బు మీద అంత ఆశ లేకున్నది. సో డబ్బు అనేది ఎన్ని రోజులు ఉండదు, ఒక మంచి పేరు అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే నేను చండాలమైన పేరు చేసి ఫేమస్ అవ్వాలని నాకు ఇష్టం లేదు. మంచి పని చేస్తే ఆటోమేటిక్గా మనల్ని వెతుక్కుంటూ మంచి మంచి వ్యక్తులు వస్తుంటారు. అయితే నువ్వు ఓట్ల కోసం అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ టైంలో నీ మీద దాడి కావాలని నువ్వు చేయించుకున్నావని, మీ తమ్ముడి మీద కూడా చేయించారని, కావాలని చేయించుకున్నావని అంటున్నారు. ఇక అంటారు, ఎట్లా అంటారంటే ఇప్పుడు దాడి చేయించుకొని అంత దరిద్రం ఒకటి ఉంటుందని మరి నాకు కూడా తెలియదు. అంతకుముందు న్యూస్ కూడా నేను చూసేదాన్ని కదా, ఏదో పేపర్ చదివేదాన్ని, అది అంతా తీసుకునేదాన్ని. ఇట్లా కొట్టించుకుంటారని కూడా నాకు తెలియదు. మరి పోలీస్ స్టేషన్కి పోయినాక ఒక అక్క మీ లెక్కని వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే ఇట్లుంటుంది దాని మీనింగ్ కూడా తెలియదు నాకు. ఆమె ఏదో చెప్పింది, అట్లా ఉంటుందా అని కూడా నాకు తెలియదు. సో ఇట్లుంటుందమ్మా ఇట్లుంటుంది అంటే అవును అక్క ఏమో మరి కొట్టించుకొని విన్ అవ్వాలని అంత అయితే లేదు. సరే కొట్టించుకుంటే ఏదైనా ఒక సింపతి కోసం ఓట్ల కోసం నువ్వు ఇట్లా చేసినావని అంటే నాకు ఎలాంటి సింపతి అవసరం లేదు. మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. మనం సింపతితోనే కొట్టాలనేది తర్వాత జనాలకు తెలిసే చెప్పులు తీసుకొని కొడతారు. సో మీ ఊర్లో నీకు సపోర్ట్ ఎట్లా ఉంది మరి ఇప్పుడు? ఇక చేసేటోళ్ళు చేస్తారు. ఇక మన ఊర్లో ఏమంటారు, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇల్లు మనం ఎప్పుడు గెలవం, రచ్చ 100% గెలుస్తామేమో గట్టిగా ట్రై చేస్తే, కానీ ఇల్లు అనేది గెలవం అన్నట్టు. సో అది ఊరు గెలవాలి అని అంటే కష్టం. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుంటే నువ్వేం చేస్తుండేదాన్ని పబ్లిక్ కోసం? నేను నాకు ఆల్రెడీ నేను ఒకటి ప్రిపేర్ చేసుకున్న మేనిఫెస్టో అనేది. సో అందులో ఉన్నవే చేసేదాన్ని. కోచింగ్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్, పరిశ్రమలు అక్కడ లోకల్లో, సో అలా కొన్ని ఉన్నాయి, రోడ్లు, అలా చేసేదాన్ని. అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మీ ఫాదర్ అని ఒక వీడియో రిలీజ్ అయింది. అవును. అందులో నీకు పెళ్ళయిందని ఉంది. నీకు నిజంగానే పెళ్ళయిందా? ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, నాకు పెళ్ళి అయితే ఎందుకు కాకపోతే ఎందుకు? వాళ్ళు ఏమైనా వేసుకుంటారా నన్ను వచ్చి? నేను పెళ్ళి చేసుకుంటా, నీ గతం గురించి నాకు చెప్పు అని అంటే నన్ను చేసుకోవాలనుకున్నటోడు అడగాలి. మీతోళ్ళకి అవసరం లేదని నేను అనుకుంటున్నా. అంటే ఏమంటావు, అసలు అయిందా అయ్యిందా అవ్వలేదా కూడా నన్ను చేసుకునేవాడికి నేను చెప్పుకుంటా. ఇంకా వేరే వాళ్ళకి బయటకు చెప్పను. వినాల్సిన అవసరం కూడా ఎవరికి లేదనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మాయి అన్నాక పర్సనల్స్ ఇప్పుడు పాలిటిక్స్లో నిల్చున్నారు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక్కొక్కసారి చూస్తారు. సో వాళ్ళ క్యారెక్టర్ చూస్తారు, బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు పబ్లిక్ ఎంతవరకు సేవ చేస్తారు, ఇవన్నీ క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది పబ్లిక్ కి. ఉంటది, కానీ తరఫు నుంచి నువ్వు జెన్యూన్ గా ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ గా చెప్పొచ్చు. కానీ నేను చెప్పాలనుకోవట్లేదు. చెప్పొచ్చు కానీ నేను చెప్పాలనుకోవట్లేదు జనాలకు. ఇప్పుడు మీ ఫాదర్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా? అసలు అబద్ధమనే చెప్తున్నా. అందులో కొంచెం నిజం ఉంది, కొంచెం అబద్ధం ఉంది. ఓకే. సో అందులో ఒక 90% అబద్ధం ఉంటే ఒక 10% నిజం ఉంది అందులో. సో నేను ఒకటి చెప్తున్నా ఏంటి అంటే, నేను జనాలకు ఏంతో వచ్చిన, సో ఏం చేయాలని వచ్చిన, అందులో మిస్టేక్స్ ఉంటే నన్ను క్వశ్చన్ చేయండి. ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయంలోకి వచ్చి ఇవన్నీ చూస్తారు. అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరో చూపి మరి. ఎలాంటి ఎఫెక్ట్, మా డబ్బున్నోళ్ళు వేరు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా ఇవన్నీ వాళ్ళకి అదే డబ్బులు ఏం చూడరు. ఎప్పుడైతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒక యూత్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటకు తీస్తారు. అదే కదా మారాల్సింది. ఇప్పుడు మారాల్సింది అదే కదా. ఇప్పుడు పుట్టు పూర్వోత్తరాలు అది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పని మీద వచ్చింది, ఏం చేస్తుంది, అందులో నేను మాట్లాడే తీరు కానీ, నేను చేసే ప్రవర్తన కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే అది చెప్పండి. నా పర్సనల్ విషయాలు అనేది ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు మరి మీ ఫాదర్ మీతో ఉంటున్నారా? ఆయన ఇప్పుడు ఉండడం ఏంది, ఎప్పటి నుంచో ఉంటలేడు కదా. చిన్నప్పటి నుంచి కూడా మాతో సరిగ్గా ఉండడు. సో అక్కడిక్కడ వెళ్ళిపోవడం, ఎప్పుడు ఆయన గుర్తుకొచ్చినప్పుడు రావడం, వచ్చినప్పుడు గొడవ పెట్టుకోవడం, కొట్టడం, అదే కంటిన్యూగా. అంటే మీ ఫాదర్ మీతో చిన్నప్పటి నుంచి లేరు? చిన్నప్పటి నుంచి లేడు. ఓకే. మా మదరే మమ్మల్ని చూసుకుంటుంది. ఓకే. సో ప్రస్తుతానికి కూడా మీ దగ్గరికి ఏమి, ఇప్పుడు పాలిటిక్స్లో నువ్వు ఎంటర్ అయిన తర్వాత కూడా మీ దగ్గరికి ఏం రాలేదు? అంతకు ముందు కూడా మా దగ్గర లేడు. ఓకే. ఇప్పుడు నేను ఫేమ్ అయినాక కొంతమంది చెత్త కొడుకులు అందరు కలిసి డబ్బులు ఇచ్చి తాగిపించి వీడియో చేయించి బ్లేమ్ చేయడానికి. సో నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి వేస్ట్ ఫెలోస్కి, ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి బయట పెట్టినప్పుడు నేను ఎంత కుమిలిపోయినా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి బయట పెట్టుకున్నా అంత దూల ఉంటే. అదే చెప్తున్నా, ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి బయటకు పెట్టి ఇట్లా అని చెప్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ గురించి బయట వేసుకోవచ్చు కదా. మరి ఒక ఆడపిల్లని అయి ఉండి నేను రేపు సమాజంలో తిరగాల్సింది, మళ్ళీ నాకు ఎంత బాధ ఉంటుంది. ఇంత కూడా ఆలోచించకుండా అంత పిచ్చి పిచ్చి చేస్తే కరెక్ట్ కాదు కదా. అమ్మాయి అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు.
మరి మీ నాన్న ఏం ఆలోచించలేదా వీటి గురించి? ఆయనకు మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు కదా. ఇప్పుడు మెంటల్ కండిషన్ సరిగ్గా ఉంటే ఆయన అలా చేసేవాడు కాదు. మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు, వెళ్ళిపోయిండు. తనకి తాగడానికి డబ్బులు కావాలి, ఎవరు డబ్బులు ఇస్తే ఏం చేయమన్నా చేస్తాడు ఇప్పుడు. ఓకే. సో అందుకు వెళ్ళిపోయిండు, ఇంకా ఎప్పటి నుంచో వెళ్ళిపోయిండు. ఓకే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయావు అంటే నీకు ఎవరు సపోర్ట్ చేయలేదంటే ఎందుకు ఓడిపోయావు? ఎందుకు ఓట్లు తక్కువ పడ్డట్టు? మరి ఎందుకు ఓట్లు తక్కువ పడ్డాయంటే నాతో నేను డబ్బు పంచలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు బాగా పంచి ఉంటే విన్ అయ్యాను. డబ్బు పంచితే ఖచ్చితంగా ఓట్లు పడి ఉండే. పడతాయి, ఎందుకు పడవు చెప్పు. మంచి పని చేస్తురు అని చూడరు జనాలు ఎక్కడైనా సరే. నేను అప్పుడు ఉన్నదానికి నాకు మంచి పనులు చేద్దామని వచ్చినావు కదా, కానీ అట్లా చెయ్యనియరు. డబ్బు పంచితే మంచి పని ఎవరికి కావాలి? డబ్బు కావాలి, మంచి పని వద్దు వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు ఊర్లో రోడ్డు ఉంది, ఇప్పుడు ఎవరన్నా వస్తారు, నేనే కానీ రేపు ఎవరైనా రాజకీయ నాయకులు వస్తారు, 500 ఓటేస్తా అంటారు. ఈ రోడ్డు మంచిగా చెప్పి ఓటేస్తాను ఒక్కరన్నా అన్నారా? గుండె మీద చేసుకొని చెప్పి నా ముందర చెప్పమని చెప్పి ఎవరు వచ్చి చెప్తారు? అలా ఊర్లో కుళాయి మంచిగా లేదు, వాటర్ వస్తలేదు, నాకు ఇది మంచిగా చేయి నేను ఓటేస్తాను ఒక్కడన్నా అంటాడా? ఆ పార్టీ ఆయన 500 ఇచ్చిరు, నువ్వు 1000 నీకు ఇస్తా ఓటు అంటాడు. ఆయన 1000 ఇచ్చిండు, నువ్వు 2000 ఇయ్యి అంటాడు. ఇది కాదు కావాల్సింది. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ 1000 రూపాయలు ఎందుకు? 3 రోజుల కూలి 300 లెక్కిచ్చినా 3 రోజుల కూలి పోతే 900 అంటే 3 రోజుల కూలికి నువ్వు ఎంత పవిత్రమైన ఓటు నమ్ముకుంటావా? ఇది కరెక్ట్ కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మారాల్సింది జనాలు, ఎవరో కాదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆ జనాల కోసమే నేను నించుంటున్నావు ఇప్పుడు. మరి ఆ జనాల కోసం నించున్నప్పుడు అది వాళ్ళకి తెలియలేకపోయింది. నేను ఓడిపోవడానికి కూడా కారణం డబ్బే, 100% డబ్బే కారణం. నేను కూడా వాళ్ళ లెక్క 1000-2000 ఇచ్చింటే ఖచ్చితంగా విన్ అయ్యేదాన్ని. నేను డబ్బు వంచాలనుకోవట్లేదు. ఓటుకు నోటు కాదు, అభివృద్ధికి ఓటు. ఇది నా థీమ్ అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏం చేయబోతున్నావు? ఇంకా భవిష్యత్ కార్యాచరణ అంటే ఎంపీగా వేస్తా. ఆల్రెడీ నేను కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా. ఇక మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు, పార్లమెంట్లో గెలుస్తావు. మరి ఇప్పుడు గెలుస్తా అని ఎవరు వేయరు. ఖచ్చితంగా నువ్వు ఎంపీగా పోటీ చేస్తుంది కూడా డబ్బు కోసమే అంటున్నారు. ఇక అంటారు. ఇప్పుడు ఒకరు మంచికి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు, డిసప్పాయింట్ చేస్తారు 100%గా. సపోర్ట్ చేస్తే మనుషులు ఎందుకు అయితే? నీకు అక్కడ ఉన్న పబ్లిక్ నీకు సపోర్ట్ చేయనప్పుడు మళ్ళీ నువ్వు పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తాను ఎట్లా అనుకుంటున్నావు? గెలవాలని ఎట్లా అనుకుంటున్నారు మరి మీరు? అదే లాస్ట్ టైం ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు గెలుస్తానేమో. అంటే ఇప్పుడు డబ్బులు పంచుతావా? డబ్బులు వంచను. డబ్బు వంచితేనే మరి డబ్బు కోసం యానం మల్లాడి కృష్ణ సార్ ఉన్నాడు, ఆయన డబ్బులు వంచే గెలిచిండా? నీ విషయం చెప్తున్నాను, నా విషయం కాదు. ఇప్పుడు ఆయన కూడా డబ్బు పంచితేనే గెలుస్తామంటున్నా. నెక్స్ట్ నిలబడితే మనం చేస్తుంటే, ఇప్పుడు నేను కొత్తగా నిలబడ్డా, చాలా మంది కొత్తగా నిలబడ్డారు, చాలా మంది నిలబడ్డారు, ఒక్కరన్నా గెలిచారా? సో కానీ ఇక్కడ ఏంటి అంటే మనం నిలబడాలి, చేస్తుండాలి వర్క్. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఈ చిన్న పిల్ల ఉండి అప్పుడు ఓడగొట్టినాం, ఈసారి నిలబడి ఈసారన్నా ఓటేద్దామని అనిపిస్తుంది కదా మనసుకి. నువ్వు నామినేషన్ వేయడమే కాదు, పబ్లిక్ లోకి వెళ్ళి వాళ్ళకి సేవ కూడా చేయాల్సి వస్తుంది. చేస్తే ఇప్పుడు గుర్తిస్తారు. మళ్ళీ నువ్వు ఎంపీగా గెలవాలంటే ఏదో చేయాలి. మరి చేస్తూనే ఉన్నా. నా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కదా నేను ఏం చేస్తాను. ఇప్పుడు వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి స్పెషల్గా హాస్పిటల్కి తీసుకెళ్లడం కానీ, వాళ్ళను వేరే హాస్పిటల్లో జాయిన్ చేయించడం, నా దృష్టికి వచ్చిన ప్రతిదీ నేను చేస్తుండే ఉన్నా. వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగాలేదంటే అమౌంట్ కొట్టడం కానీ. సో నాకున్నంతలో, అట్లని అంత కోట్లు యూట్యూబ్ థంబ్నెయిల్స్ పెట్టినంత ఈజీగా నాకు డబ్బులు ఏం రాలేదు. వాళ్ళు ఏదో వ్యూస్ కోసం పెట్టారు. సో నాకు అంత డబ్బు రాలేదు. నాకు ఉన్నంతలో నేను ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. ఎక్కడ? కొల్లాపూర్లో. కొల్లాపూర్ వాళ్ళకి చేస్తున్నా, బయట వాళ్ళకి కూడా చేస్తూనే ఉన్నా. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్కి 20,000 ఇచ్చిన. సో అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి కదా. అయితే నువ్వు ఎంపీగా మళ్ళీ పోటీ చేయబోతున్నావు. చేస్తా. గెలిస్తే ఏం చేస్తారు? ఇక అందరు చేసేది నేను చేస్తా. నువ్వేదో కొత్తగా చేస్తా అన్నావు కదా, అందుకోసమే కదా నువ్వు పబ్లిక్ నోట్లు అడుగుతుంది. నువ్వేం చేస్తావు? రాజకీయ నాయకులు వదిలేసేయి, వాళ్ళంతా వేరు, నువ్వు వేరు. నేనేం చేయాలనేది నాకు ఒక ప్లానింగ్ ఉంటది కదా. ఇప్పుడు అదే అంటున్నా, పబ్లిక్ చెప్తేనే కదా తెలిసేది. పబ్లిక్ లకు ఇప్పుడు చెప్పను, ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు నీకు ఓటు ఎలా వేస్తారు? ఓటేస్తారంటే అప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి వేస్తారు. అదే అంటున్నా, నువ్వు చెప్తేనే కదా ఓటేసేది. ఇప్పుడే చెప్పొద్దు కదా, అప్పుడు చెప్పుకోవచ్చు కదా. ఎలక్షన్స్ ముందు నేను చెప్పుకుంటా, మామూలుగా మేనిఫెస్టో అనేది అప్పుడు రిలీజ్ చేస్తా. సో కొన్ని ప్లానింగ్స్ అన్ని పబ్లిక్ లో పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదు. లాస్ట్ టైం నీ మేనిఫెస్టోని కూడా చాలా మంది పబ్లిక్ చూసి బానే ఉంది అని అన్నారు, కానీ ఓటు వరకు వచ్చేసరికి వేయలేదు. మరి ఈసారి వేస్తారు పక్కా, వేయాలనే కోరుకుంటున్నా అందరికీ కూడా. ఈసారి డబ్బు కాకుండా మనిషిని గెలిపించండి. అయితే నిన్న మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది శిరీష, మీ ఫాదర్ గురించి. మీ ఫాదర్ వీడియో రిలీజ్ చేసింది ఒక యూట్యూబర్ అని చెప్పి నువ్వు వెళ్ళి గొడవ చేయడం జరిగింది. అది నిజమేనా? నిజమే. మరి అబద్ధం? నువ్వే కావాలని చేయించావని అంటున్నారు. నాకు అంత పిచ్చా లేకుంటే ఎర్రి అనుకుంటారా జనాలు? నాకు అర్థం కాదు.
ప్రతిసారి ఏం చేసినా అది అబద్ధము, ఈమె కావాలని చేస్తుంది అంటే అంత నాకు అంత టైం లేదా. పార్లమెంట్ ఎలక్షన్స్ నాకు అంత డ్రామా ఇప్పుడు ఏంటంటే నాకు అంత డ్రామా ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఈ డ్రామాలు ఆడి కత్తులతో కొట్టించుకొని రాళ్లతో కొట్టించుకొని అది కాదు. మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలనుకుంటున్నాం. ఇప్పుడు ఆడ పెడుతుర్రు దీనికోసం వాళ్ళ ఫాదర్ని కూడా తాగిపించి వాళ్ళ ఫ్యామిలీల గురించి వీడియోలు తీపిచ్చి చేయండి. ఎవడు కొట్టకుండా ఉంటాడు. ఇప్పుడు మా ఫాదర్ గురించి వాళ్ళకి ఏం అవసరం? కొట్టకుండా రాయ్య మంచి మనిషి ముద్దు పెట్టుకోవాలా? మరి కొడతారు, ఎప్పుడైనా కొడతాడు. నాకు వచ్చిన కాల్ రికార్డింగ్స్ నేను ఇప్పుడు వీడియో ముందు వినిపించమంటే వినిపిస్తా. కొట్టినాక వచ్చిన కాల్ రికార్డ్ నేను ఒక్కదాన్ని కాదు, అమ్మాయిని ఇంకా 100 మంది ఉన్నారు బాధితులు. బాగా చేసినవు ఈ డ్రామాలు, నాకు అవసరం లేదు. ఈ డ్రామాలు ఈ షోలు నాకు అవసరం లేదు. ఇది ఎంపీ ఎలక్షన్స్ కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు పెట్టుకున్నావు మరి వీడియోని? తెలవాలి కదా, నా వ్యూవర్స్ కి తెలవాలి కదా. ఇప్పుడు నా ఛానల్లో పెట్టుకున్నట్టే 100 ఛానల్స్ పెట్టిరు, జనాలకు తెలవాలని కదా. ఇప్పుడు నా ఫాదర్ వీడియో మళ్ళీ ఆయన ఛానల్లో పెట్టుకోవాలి, 100 ఛానల్స్ ఎందుకు పెట్టిరు? మరి నా ఫాదర్ వీడియో పెట్టినప్పుడు నేనే షేర్ చేస్తాను. ఇప్పుడు అవసరమైతే అన్ని ఛానల్స్కి కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే నిజం తెలియాలి. నా ఛానల్స్లో 4,50,000 మంది బయటకు వచ్చింది. మరి ఎందుకు వచ్చిందంటే నేను టైం కోసం వెయిట్ చేసిన. ఇప్పుడు ఏ మీడియాలో నన్ను బ్లేమ్ చేశారో అదే మీడియాలో బ్లేమ్ చేయాలి. ఏ మీడియా ద్వారా అయితే నేను ఇట్లా చేశానని చెప్పాడో అదే మీడియా ద్వారా నేను తప్పు చేసినని చెప్పించాలి. నేను బలవంతంగా చెప్పించాలి. ఆ వీడియోలోనే ఒప్పుకుంటున్నాడు కదా ఇప్పుడు ఆ వ్యక్తి, వ్యూస్ కోసం చేసా, ఫేమస్ కోసం చేసా అని చెప్పేసి. నువ్వే ఒప్పించావట. నేను అట్లా కుక్కలు చెప్తారు అక్క, ఇప్పుడు వాళ్ళు చెప్పింది తింటావా, నేను చెప్పింది తింటావా? అందుకే నీ దగ్గర చెప్తారు. ఇంకా ఇప్పుడు వాళ్ళు చెప్తారు పిచ్చోళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు అంత దూరం ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా వీడియోలు తీయించుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి కూడా చెప్పమని చెప్పండి. మరి ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నంత ఇంట్రెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మీద పెట్టి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ గురించి వీడియోలు తీపించి అంత సొక్కంగా ఉన్న వాళ్ళు ఉన్నారా చెప్పండి? లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పుడు మీ తమ్ముని కూడా కొట్టించింది కావాలని నువ్వే అంటున్నా. అవును, నేనే కొట్టించుకున్నా. ఇంకా ఏం చేస్తాం మరి, నేనే కొట్టించుకున్నా. అంటే పిచ్చిదాన్ని కదా నేను, ఓట్ల కోసం కత్తులు తీసుకొని కొట్టించుకున్నాడు, రాళ్ళు తీసుకొని కొట్టించుకున్నాక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఇప్పటివరకు 10 సార్లు నామినేషన్ వేసినా 10 సార్లు గెలవలేదు, ఇది 11వ సారి గెలవాలని కొట్టించుకున్నా. ఇది కరెక్ట్ కాదక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టించుకుంటే నేను ఎందుకు కేసు పెడతా చెప్పు? వాళ్ళని ఎట్లా పట్టుకుంటారు? సింపతి తొక్క తోటకూర నాకు అవసరం లే. ఇలాంటి తొక్కలు సింపతిలు నాకు అవసరం లే. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అది ఇంపార్టెంట్ అంతే. ఈ సింపతిలతోనే ఎన్ని రోజులు మనం బతకం. సింపతితోనే గెలుస్తానేమో, తర్వాత రియాలిటీ బయటపడితే అదే చెప్పులు తీసుకొని కొడతారు జనాలు. నేను ఏం చేయాలనుకుంటున్నా అది మాత్రమే చెప్తాను నేను. ఈ సింపతిలు గవి నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే శిరీష, అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఓడిపోతే ఏం చేస్తావు? తర్వాత ఓడిపోతే ఏం చేస్తా? మళ్ళీ ప్రయత్నిస్తా. దేనికి? ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తాం, ఫెయిల్ అవుతాం. పాస్ అవడానికి రాస్తారా రాయరా? అదే మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ రాస్తాం. మళ్ళీ ఏ అసెంబ్లీ ఎన్నికలక లేకపోతే పార్లమెంట్ ఎన్నికలక దేనికి పోటీ చేస్తావు? ఎమ్మెల్సీ వేస్తా, అందులో కూడా ఓడిపోతాను. నెక్స్ట్ ఎమ్మెల్యే వేస్తా, అప్పుడు ఓడిపోతాను. వేస్తూనే ఉంటా లైఫ్ లాంగ్. 100 years వరకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు వేస్తా. ఏదో ఒక రోజు 100% గెలుస్తా. గెలిచి డబ్బు కాదు కావాల్సింది, అభివృద్ధి చేసేవాడికి ఓటేయాలి. ఇది ట్రెండ్ సెట్ చేసి సస్తా లాస్ట్ వరకు. మొత్తానికి రాజకీయాలను వదలను. ఇంకా నేను వదలకుండా చేసేది కూడా కొంతమంది కుట్రదారులు. సరే నేను సైలెంట్గా ఉందామంటే మాటికి గెలుకుతున్నారు. ఇక పర్సనల్ గా ఎవరు లేరు, కంటిన్యూగా ఎవరో కాల్ చేయడం, నీకు ఎందుకు పాలిటిక్స్, నాకు ఎవరైనా ఏదన్నా చెయ్యొద్దు అన్నారు అనుకో నేను 100% చేస్తా. అంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఎవరైనా పార్టీ సైడ్ నుంచి? ఇంకా ఎవరు అనేది మనకు తెలియదు కదా ఫోన్లో. నా ఫోన్ నెంబర్ అక్కడ అంతా పోయింది. సో 100 మంది ఫోన్ చేస్తారు. నువ్వు పాలిటిక్స్ ఎందుకు, నా ముఖానికి పాలిటిక్స్ ఎందుకు అని అన్నాడు కదా. నా ముఖానికి పాలిటిక్సే అవసరం. ఎవరన్నా ఇది చెయ్యకు అంటే నేను అది 100% చేస్తాను. నాకు అంత మెంటల్ దాన్ని నేను. ఎందుకు నా లైఫ్లో నాకు నచ్చింది నేను చేయాల్సిన అవసరం నాకుంది, ఆ అధికారాలు నాకు ఉన్నాయి. సో నేను చేస్తాను, నా ఇష్టం అది. ఇప్పుడు నేను అట్లని మంది నోర్లు కొట్టి మంది నెత్తులు కొట్టి ఒకరిని అన్యాయం చేసి బతుకుతలే. నా లైఫ్లో రాజ్యాంగంలో రాసింది ఏది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. నాకు నచ్చినట్టు నేను చెప్పుకోవచ్చు, నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు. సో నేను చేసుకుంటా. రాజకీయంలో నేను నిలబడొద్దనుందా? లేదు, నేను నిలబడొచ్చు. సో నేను నిలబడతా. ఇన్నిసార్లే పోటీ చేయాలని ఉందా? ఓడిపోతే మళ్ళీ చేయొద్దనుందా? లేదు, ఎన్నిసార్లు అయినా పోటీ చేసుకోవచ్చు. ఒక ఆయన ఎన్నో సార్లు వేసిండు. ఆయన 20 సార్లు 15 సార్లు ఏం వేసిండు, 16వ సారి కూడా నిలబడు. నేను కూడా నిలబడతా. ఇంకా స్వతంత్ర అభ్యర్థిగానే నిలబడతా. నువ్వు గెలిచే వరకు నిలబడతా. అట్లనే. సో ఏదో ఒకటి చేయాలి కదా అక్క. ఓడిపోయినామని వెనక్కి పోతే దెబ్బ తగిలిందని ముందుకు నడవకుండా అట్లనే కూర్చుంటే నడవలేము కదా రేపు. అట్లనే స్టడీస్ కూడా కంటిన్యూ చేస్తుంటావా? చదువు అంటే ఒకప్పుడు చదువుకు దూరం అయ్యే సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొని బయటకు వచ్చిన. సో ఆ చదువు అంటున్నారు కదా బయట పిచ్చి కొడుకులు అన్నీ పిచ్చి పిచ్చి మాటలు అంటున్నారు కదా. నా చదువుకి ఇబ్బంది అవుతుందని నేను వదిలేసుకొని రావాల్సి వచ్చింది.
నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మ్యారేజ్ అవుతుంది, మీ హస్బెండ్ నువ్వు ఉంటారు, నీకు చదువు మీద ఇష్టం, నువ్వు చదువుకుంటారు, అక్కడ ఫ్యామిలీ కానీ ఏదైనా నువ్వు చదువుకో, కానీ నీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళంటే నువ్వు చదువుకోకుండా ఉంటావా చెప్పు? చదువుకోవాలని నీకు ఇష్టం ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఇష్టం ఉంటే ఎవరైనా చదువు. నాకు కూడా చదువుకి ఇబ్బంది అయింది, నాకు చదువుకోవాలి ఇష్టం, ఎవరో ఎందుకు చెప్తే ఇంట నేను చదువు విషయంలో ఎవరు చెప్పినా నేను వినను, నాకు ఇది చదవాలనిపిస్తే నేను చదువుకుంటా. నా చదువుకి ఇబ్బంది అయింది, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, ఒకరు మోచేతి నీళ్లు తాగి బ్రతకడం నాకు ఇష్టం ఉండదు, నేను సంపాదించిన ప్రతి రూపాయి నేను సంపాదించుకుంటా. మరి రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు చదువుకి ఆటంకం కలుగుతుంది, నేను అది కూడా రెండు చేసుకోవచ్చు కదా. రాజకీయంలోకి వస్తే సరే ఫస్ట్ టైం ఫెయిల్ అవుతానేమో, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలు, డైరెక్ట్ పోయి రాస్తే ఫెయిల్ అవుతానేమో, మళ్ళీ రాసుకుంటా, చదువు కంటిన్యూ, అది మాత్రం డ్రాప్ చేయ, ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం, ముసలి వచ్చే వరకు కూడా చదువుతూనే ఉంటాం. ఓకే. ఇంకోటి చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీలో ఎలా ఉండింది నీకు? ఫ్యామిలీలో ఎలా ఉందంటే నాకు ప్రేమ, అంటే ఫాదర్ లేరు కాబట్టి ఎలా చదివించారు? అంతే, గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్, చాలా వరకు హాస్టల్స్లో ఉండి చదువు. ఎంతమంది మీరు? ముగ్గురం, మేము ముగ్గురం, నేను ఇద్దరు తమ్ముళ్ళు. సో కంటిన్యూగా గవర్నమెంటే నేను అంత చదివింది, ప్రైవేట్లో అలా చదవలేదు. సో ఇంటర్ ప్రైవేట్లో చదివినా కానీ స్కాలర్షిప్ మాత్రమే తీసుకొని చదివించే కాలేజెస్ ఉంటాయి, సో అలా సెలెక్ట్ చేసుకొని చదవడం. అన్ని కోట్లు డబ్బులు లక్షలు పెట్టి నేను చదవలే, నేను గవర్నమెంట్ చదివలే చదువుతా. అంటే ఎవరైనా వెనక నుంచి నీకు సపోర్ట్ చేస్తున్నారా? పాలిటిక్స్ లోకి వెళ్ళు, లేదు, లేదంటే చదువుకో, ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికైతే ఎవరి సపోర్ట్ అయితే నాకు లేదు, నేనే అన్ని నీ నిర్ణయం, నా నిర్ణయమే నేనే చేసుకుంటాను ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా నా నిర్ణయమే. అంటే మామూలుగా నా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు కంటిన్యూగా నా లైఫ్ లాంగ్ నాతో ఉండి నాకు సపోర్ట్ అన్న వాళ్ళు ఉన్నారు కొల్లాపూర్లో, ఇక్కడ వేరే ఉన్న అన్న వాళ్ళు ఉన్నారు. సో ఎంపీగా నిలబడ్డప్పుడు కూడా వాళ్ళు వస్తారు, వాళ్ళు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు. సో పెంట్లవల్లి, కొల్లాపూర్, అక్కడెక్కడ ఉన్నారు కొంతమంది, పెద్ద కొత్తపల్లి, మా ఊరు నుంచి చాలా మంది ఉన్నారు. సో బయటకు రాకపోయినా లోపల గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు నాకు మాట ఇచ్చారు, లైఫ్ లాంగ్ నీకు సపోర్ట్ చేస్తాం, నీతోనే ఉంటాం. సో వాళ్ళు ఎంపీగా ఉంటారు, ఇంకా వాళ్ళే నాకు ధైర్యం అన్ని. ఈ టైంలో ఏమన్నా మళ్ళీ నెగిటివ్ వస్తే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? ఇట్లాగే మొన్న మీ ఫాదర్ని తీసుకొచ్చినట్టు మళ్ళీ ఎలక్షన్స్ ముందు కూడా ఎవరైనా ఒకరు నీ గురించి చెప్పడం, అప్పుడు ఏమంటారు తెలుసా, మళ్ళా నేనే సింపతి కోసం చేసినంటారేమో, ఇక మళ్ళీ అది కూడా అదే అంటున్నా, ఇంకా అదే అంటారు. ఎందుకంటే జనాలకి బురద పడ్డదనుకో, మీన తూడ్చడానికి కాదు, ఇంత బురద పడ్డదనుకో దానికి ఇంత బురద వేస్తారు. సో జనాలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అందరూ కాదు, 100లో 90% కరెక్ట్ ఉన్న 10% బురద జల్లే వాళ్ళు ఉంటారు. సో ఒక్కరి ఫ్యామిలీ విషయాలు, నా పర్సనల్ విషయాలు ఎవ్వరు కూడా అవసరం లేదు. ఇప్పుడు నీకు పెళ్ళయిందా, నీకు పిల్లలు ఉన్నారా, నీకు ఎంతమంది, సోల్లో అవసరం లేదు ఫస్ట్ ఎవ్వరికి కూడా. నన్ను చేసుకునేవానికి అవసరం, నాకు పెళ్ళయిందా, నేను చదువుకుంటానా, నేను గాడిదలు కాసినా బర్రెలను కాసిన, ఎవ్వరికి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రేపు నాకు సంబంధం వచ్చి వాడు వచ్చి నా ఇంటికి నేను ఇట్లా అనుకుంటున్నా, నేను పర్సనల్ విషయాలు నాతో ఏం దాయొద్దు, రేపు మనకు వానికి చెప్పుకుంటా, నేను వేరే వాళ్ళకి అవసరం లేదు, నా పర్సనల్ విషయాలు ఎవ్వరికి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను రాజకీయాల్లోకి ఏం చేయడానికి వచ్చిన, అది మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఇది చేస్తున్నావా, నేను చేసే పనిలో తప్పుందా అక్క, ఇది నువ్వు చేసేది ఇది చెయ్యి, అప్పుడు నాకు క్వశ్చన్ చెయ్యి, అంతేగాని పర్సనల్ విషయాలు ఎవరికి అవసరం లేదు. పర్సనల్ విషయాలు పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరో నా ముందర తెచ్చి నిలబెట్టు, మరి తాతల తరం నుంచి తీయమను ఈ తరం వరకు, అంత పర్ఫెక్ట్ చందమామ ఉంటేనే చుక్క ఉంది, మచ్చ ఉంది. సో అంత పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరో నా దగ్గరకు వచ్చి మాట్లాడమని చెప్పు. మరి నిరుద్యోగుల గురించి నువ్వు పోరాడతానన్నావు, సో ఒకవేళ గెలిస్తే ఈ విషయం మీద నువ్వు, ఈ విషయము అమ్మాయిలకు చాలా మంది అన్యాయాలు జరుగుతున్నాయి. సో ఎగ్జాంపుల్ నేనే, నా పర్సనల్ రాజకీయం, నేను ఎలక్షన్స్ అప్పుడు తిరుగుతున్నప్పుడు నా పర్సనల్ విషయం ఎవరికి ఏం అవసరం, నేను తీసుకున్నా. రేపు నాలాగా ఇంకొక అమ్మాయికి జరిగిందనుకో, ఈరోజు ఏ విధంగా రియాక్షన్ ఉందో రేపు వేరే అమ్మాయి ఏడ జరిగినా నేను వాళ్ళ దగ్గర ఇదే రియాక్షన్ ఉంటుంది. సో నాలాగా ఎవరు ఇబ్బంది పడద్దు, నేను మస్తు కష్టాలు పడ్డా. ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వచ్చేవరకు ముక్కులు మూతులు ఇడుస్తురు, మేము ఎన్నో పోరాటాలు చేస్తే గింత పబ్లిసిటీ రాలేదని ముక్కులు మూతులు ఇడుస్తురు. సో సాటి ఆడదానిగా, సాటి సోదరుడుగా, సోదరి, సో ఆ విధంగా అరే మేము రాకపోయినా మేము మా చెల్లెలో అక్కను వచ్చింది, అది కాదు ముక్కులు మూతులు ఇడుసుడు. మేము మస్తు తన్నులు తిన్నాం, మేము మెస్సు ఇట్లా పడ్డాం, నువ్వు అయినంత హైలైట్ అవుతలేం, అది కాదు. ఇప్పుడు నేను అయినా, దేవుడు ఏదో ఇచ్చిండు, జనాలు ఏదో నన్ను ఆదరించిండు, సో నేను అయినా హైలైట్ అయినా, సో నాకేదో చేయాలనిపిస్తుంది నేను చేస్తున్నా. ముక్కులు మూతులు ఇడుస్తారు అక్క, అంత ఘోరం అంటే అంత ఘోరం. సరే ఎవడు ముక్కులు ఇచ్చినా ఎవడు మూతి ఇచ్చినా నేను దానికి నేను ఏం చేయలేను. జియో 46 మీద మరి ఏంటి నీ ఒపీనియన్? నేను దాని గురించి మాట్లాడిన కోదండరామ్ సార్ దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడితే సార్ ఏమని చెప్పిందంటే, అమ్మ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. సో ఏమంటున్నారంటే
గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు మరి. లేదు అంటే వాళ్ళకే బుర్ర ఖరాబ్ అవుతుంది. సో దాని గురించి ఇప్పుడు తెలంగాణ చాలా పెద్ద స్టేటు, దాని గురించి డిస్కషన్ జరగాలి. ఇప్పుడు జీవో నెంబర్ 46 వల్ల కొంతమందికి లాస్ అవుతున్నారు, కొంతమంది ప్లస్ అవుతారు, కొంతమంది మైనస్ అవుతారు. ప్లస్ అయిన వాళ్ళు ప్లస్ అయితే మైనస్ అయిన వాళ్ళు బాధపడతారు, మైనస్ అయిన వాళ్ళకి ప్లస్ అయితే ఇట్లా కాకుండా ఇద్దరికి సరి అయిన న్యాయం జరగాలంటే కొంచెం మనం వెయిట్ చేయాలి. మాక్సిమం 90% మెంబర్స్ కూడా జియో 46 క్యాన్సిల్ చేయాలని అంటున్నారు. అవును అంటున్నారు. దాని గురించి కూడా నేను మాట్లాడేటోళ్ళ దగ్గర మాట్లాడినా. సో డైరెక్ట్ పోయి యుద్ధాలు మనం మాట్లాడితే కొంచెం నిదానంగా మాట్లాడి, సో దాని గురించి నేను మాట్లాడిన ఆల్రెడీ. కొంతమంది సార్ వాళ్ళని కూడా అడిగిన. సో దాని గురించి కూడా జరుగుతుంది. పోయి మనం ఒకరోజు కూర్చుందాం అక్కడ అందరు కూర్చొని జనాలు ధర్నా చేస్తున్నారు. సో అక్కడ కూడా మనం కూర్చుందామని ప్లానింగ్స్ ఉన్నాయి. యాంటీయా ప్రోనా జియో 46కి? అసలు యాంటీ కాదు అక్క, ఇప్పుడు న్యాయం జరిగే వాళ్ళకు న్యాయం జరగాలి, అన్యాయం జరిగే వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. సో కొంతమంది లాస్ అవుతారు, కొంతమంది లాభపడుతురు. లాస్ అయ్యే వాళ్ళు లాస్ అవ్వకూడదు, వాళ్ళు కూడా లాభపడే విధంగా ఏదైనా చేయాలి. సో యాంటీ అంటే దేనికి యాంటీ కదా, నిర్దలకు అన్యాయం జరిగినప్పుడు దేనికైనా యాంటీ కదా, నా యాంటీ కూడా మనం ప్లస్గానే పోవాలి. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్న టాపిక్ కుమారి ఆంటీ గురించి. దాని గురించి ఏంటి మరి? అయ్యిందంటే ఆమె కష్టపడ్డది బాగా, కష్టపడేటోళ్ళు దీని మీదే జియో 46 వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. ఆంటీని సపోర్ట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు, మాకేం చేయట్లేదు అన్నట్టు. ఏమంటావు దీని మీద? ఇంకేమో ఒక న్యూస్ మొన్న విన్నా, దాని గురించి ఏం చెప్పా అంటే నీ ఒపీనియన్ చెప్పి ఇంకా ఏం చెప్పానక్క, ఏం చెప్పినా ఇప్పుడు అంత ఘోరంగా ఎందుకు ఏం చెప్పాల్సిన టైంలో చెప్తా మళ్ళా. సరే, పబ్లిక్కి నన్ను అభిమానించే అభిమానులకు ఒకటే చెప్తున్నా, ఏంటి అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఎంపీగా నిలబడుతున్నా అని చాలాసార్లు అనౌన్స్ చేసిన, చాలా మీడియాలో చెప్తున్నా, నన్ను నిలబడుతూనే ఉన్నా. సో నిలబడ్డప్పుడు ఇగో అక్కనే చూడండి, ఓడిపోతున్నావు అందరూ జనాలు ఇలా అంటున్నారు అని చెప్పి ఆమె చెప్తుంది. నెక్స్ట్ ఓడిపోతున్నావు అన్న మాట రాకుండా బర్రెలక్క గెలిచింది అన్న మాట మీరు చేసే పని పైన బర్రెలక్క గెలిచింది అను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒకసారి అవకాశం ఇస్తే తెలుస్తుంది బర్రెలక్క ఏం చేస్తుంది అనేది. సో ఎవరెవరికో లైఫ్ ఇచ్చిరు, ఇది ఒక్కసారి నాకు లైఫ్ ఇవ్వండి, మీ లైఫ్ని నిలబెట్టే బాధ్యత నాది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శిరీష. ఓకే అక్క. సో అది బర్రెల కథ. ఈసారి తను ఖచ్చితంగా గెలుస్తా అంటుంది, ఓడిపోను అని ఖచ్చితంగా చెప్తుంది. చూద్దాం నెక్స్ట్ బర్రెలక్క ఎంపీగా మనకు కనిపిస్తుందేమో. అంతవరకు సెలవు.